ప్రతిపక్షాల విమర్శలకి చెక్ పెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సమీపంలో ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. వెలగపూడి ప్రాంతానికి చెందినటువంటి స్వతంత్ర సమర యోధులు కంచెర్ల అంజయ్య కుటుంబానికి చెందినటువంటి కుటుంబీకుల నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 5 ఎకరాల 20 సెంట్ల స్థలాన్ని, 25,000 గజాల స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేశారు. అయితే గతం నుంచి ఏదైతే బైఫర్కేషన్ జరిగిందో ఆ తర్వాత నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం, ఉండవల్లిలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటం, కరకట్ట వెంబడి నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడంతో చంద్రబాబుకు అమరావతి రాజధానిలో సొంత ఇంటి స్థలం లేదు అని చెప్పంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చాయి. వారి విమర్శలకి చెక్ పెడుతూ ఈరోజు ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే ఏదైతే కొనుగోలు చేసిన స్థలం ఉంది, ఇది అమరావతి రాజధానిలో E6 రహదారికి ఆనుకొని ఉంది. ఇదే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సమీపంలో కొనుగోలు చేసినటువంటి స్థలం వెలగపూడి రైతుల నుంచి రిటర్నబుల్ ఫ్లాట్ల రూపంలో వచ్చినటువంటి స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు ఇక్కడ స్థలాన్ని కొనుగోలు చేయడంతో రైతులు కూడా, భూములు ఇచ్చిన రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా మధ్యలోనే ఇల్లు కట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏ విధమైనటువంటి విమర్శలు చేస్తారంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాల విమర్శలు చెక్ పడుతూ చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.